డాన్స్ ఎలా అనిపించాయి? మా అన్నకి పేరు పెట్టినోడు ఎవరు లేడు. రాయాలన్న మా అన్ననే. గ్రాఫిక్స్ అంటే ఎలా అనిపించింది అన్న? హిట్ సినిమా డైరెక్షన్ ఎలా ఉందన్న? డైరెక్షన్ బుర్రా పాడు ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది సార్? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ అంటే దెబ్బకు దెబ్బ, ఎన్టీఆర్ దెబ్బ సార్ ఎలా ఉంది సార్? మూవీ అంటే సినిమా అయితే అదిరిపోయింది. అంతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూశారు. నేను వాంటెడ్లీ ఆచార్య సినిమా మా ఊర్లో చూశాను. ఇంటర్వెల్లో బయటకు వచ్చాను. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, వాళ్ళ కాంట్రవర్సీ కాదు. అది కొరటాల శివ గారు మార్క్ కనపడలేదు. రెండో పార్ట్ చూస్తే కనుక కంపారిజన్స్ వస్తాను వాంటెడ్లీ చూడలేదు. సో మళ్ళీ అదే థియేటర్లో కొరటాల గారి శివ సినిమా బ్లాక్ బస్టర్ వచ్చాక చూద్దామని మన అక్కినేని అన్నమయ్య థియేటర్, పద్మప్రియ థియేటర్ కాకినాడలో అక్కడ చూద్దామని వెయిటింగ్గా నేను వీకెండ్ వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అది చూసారు. సినిమా అయితే అదిరిపోయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మన కొరటాల శివ గారికి మేము ఇచ్చిన ముద్దు పేరు ఏంటంటే కెరటాల శివ. కెరటాలు అంటే ఎమోషన్స్ కదా. ఆ మిర్చి, ఆ స్టాండర్డ్, ఆ శ్రీమంతుడు, ఆ టైప్లో కాంబినేషన్ అదిరిపోతుంది. ఇప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా బాగుందన్నారు. కాకపోతే ఫ్యూచర్లో మన ప్రభాస్ అన్నతో అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు వేరే మన మహేష్ బాబు గారితో అవ్వచ్చు. మళ్ళీ కొరటాల శివ గారిది ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. థ్యాంక్ యూ కొరటాల శివ గారు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్. మన మిర్చి సినిమా మర్చిపోగలమా, జనతా గ్యారేజ్ మర్చిపోగలమా, శ్రీమంతులు మర్చిపోగలమా? సో మనకి కొరటాల శివ గారే మేము కొరటాల శివ కాదు, కెరటాల శివ. కెరటాలంటే ఎమోషన్స్ కదా, ఎమోషన్స్ బాగా పెడతారు. అందుకని గ్రాటిట్యూడ్గా చిన్న సాంగ్ రూపంలో జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు టాలీవుడ్ ఉయ్యాలా, బుక్ మై షో సాయంతో జనమంతా దేవరిని ఇవాళ ముద్దాడా. థ్యాంక్ యూ సో మచ్ కొరటాల శివ గారు, లవ్ యూ సో మచ్. అనిరుద్ధ్ గారు బీజిఎం అంతా బాగుంది కదా. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనకి ఎంతో ఇష్టమైన కీరవాణి గారు కాంబినేషన్ మ్యూజిక్లో కొరటాల శివ గారు సినిమా రావాలని మళ్ళీ ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్లో పండగ ఏఎన్ఆర్ 100 years పండగ. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దేవరా సినిమా 100 into మినిమం 10,000 crores పండగ సినిమా అయితే బీజిఎం కానీ అన్న అదిరిపోయిన ఫ్రెండ్స్. కాకపోతే ఇలాంటి సినిమా కొరటాల శివ గారి సినిమా అంటే కంపల్సరీ ఫ్రెండ్స్తోనే చూడాలి. ఈ దసరా పండుగ వచ్చింది సొంతూరులో అన్నమయ్య థియేటర్, పద్మప్రియ థియేటర్, అల్లుడి గారి సినిమా మోహన్ బాబు గారు ఆ థియేటర్లో చూద్దాం వెయిటింగ్. ఈ సినిమా చూసాక మేము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కాదు 2 సార్లు చూసి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఆ సినిమా చూసాక మ్యాట్ని చూసి ఈవినింగ్ మిర్చి బజ్జీతో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్కి సూపర్ హిట్. చాలా బాగుంటుంది. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. చిన్న స్టోరీ అయినా మాత్రం అంటే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంత వచ్చినా హీరో ఎన్టీఆర్ దగ్గర అన్ని క్యాన్సల్ చేసి దేవరవి కానీ లోపలికి వెళ్తే థియేటరే ఎరుపెక్కింది కాదు, మొత్తం అట్లుంది కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అంటే క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా చేస్తాడు, మనందరికి తెలిసిందే. కొరటాల మళ్ళీ ఎలా వాడుకున్నాడు ఆఫ్టర్ జనతా గ్యారేజ్? ఇట్ వాస్ డిఫరెంట్ టేక్ అప్ ఆఫ్టర్ జనతా గ్యారేజ్. ఇట్ వాస్ డిఫరెంట్ టేక్ ఫ్రమ్ కొరటాల శివ. ఇట్ వాస్ నెవర్ ఎక్స్పెక్టెడ్ బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. డ్యూయల్ రోల్ న్యాయం చేశాడా? వెరీ వెరీ వండర్ఫుల్. క్లైమాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఓకే, సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అనిరుద్ధ్ ఎలా కొట్టాడు మ్యూజిక్? వెరీ వండర్ఫుల్. I think this movie also it was different take actually. If I ask you to give rating on 5, how 5 out of 5. 5 out of 5. For Indian acting. And how is the heroine's? It was short role. But she just justified the role. Justified the role. And do you think she can sustain it? వాటర్ అండర్ వాటర్ బీజం అలాగే పుష్పంతో పోతారు. పుష్పం లాస్ట్ సార్ మన ఆది పురుషుడు
దేవర్లో మాత్రం బెస్ట్ యాక్టింగ్ చేసిండు. అవుట్ మంచిగా ఉంది, డిజైన్ యాక్షన్ కూడా మంచిగా ఉంది. అన్నీ కూడా యాక్టింగ్ కానీ నేషనల్ చేసి కానీ కూడా సూపర్ వేసింది. ఫస్ట్ తెలుగు మూవీ కానీ ఎంట్రీ కూడా ఎక్సలెంట్, డైరెక్షన్ కూడా బాగుంది. బట్ లిటరీ ఐ మీన్ చేయండి. ప్రాణం పోసింది ఎన్టీఆర్తో పాటు అనిరుద్ధ్ అనే బీజం మాత్రం కొట్టింది. ఇంకెవరు ఆ కుర్రలు ఆగరు, ఇంకా హౌస్ఫుల్ అయిపోతుంది. ఎంత చిన్ననే జానికపూర్ రైట్ ఉంటుంది బ్రో, ఏదో ఒక కపూర్. రోల్ చాలా షార్ట్ ఉంటుంది షార్ట్ అయినా పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ కోసం పార్ట్ 2 అమిచిన క్యారెక్టర్ మంచిగా అనిరుద్ మ్యూజిక్ బాగుందా? ట్రక్స్ ఎక్కించినట్టు ఎక్కించాడు. ఇంకా మైండ్ లో మెయిన్ ప్లస్ పాయింట్ అంటే అనిరుద్ధ్ మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ అనిరుద్ ప్లస్ అంటారు మూవీ. ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ డైరెక్షన్ ఎక్సలెంట్ కూడా. కంబైక్ ఇంకా మన రాజమౌళిని బ్రేక్ చేసిన అనుకోండి. ఎన్టీఆర్ న్యూ లుక్ ఎట్లుంది మూవీ? మాస్ డైలాగ్ మాస్ సూపర్ అసలు. మాస్ మూవీ అంటారు. ఫస్ట్ డే ఎంత వస్తే అనుకుంటున్నాం ఈ బుకింగ్ చూసి ఇప్పుడు 100 దాకా ఇంకా ఉన్నాయి కాబట్టి ఫైట్లు బాగున్నాయి, అది ఫిష్ మీద వెళ్తుందా హైలైట్ సీన్ ఎన్టీఆర్ కేరళ చాలా హైలైట్ ఉంటాయి. మొత్తం సినిమా దాంట్లో ఏదన్నా మస్తు ఉంటే సినిమా జబర్దస్త్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫ్యామిలీ దగ్గర ఫైట్లు అంటే హైలైట్ సీన్స్ జబర్దస్త్ చూపించిండు. ఫస్ట్ హాఫ్కి ర్యాంప్, సెకండ్ హాఫ్ యావరేజ్. ఏ నెగిటివ్ సిరీస్ నమ్మకండి, మంచిగా పోండి, సినిమాని ఎంజాయ్ చేయర్రి. మన తెలుగు సినిమా మన కాదు సపోర్ట్ చేయాల్సింది. మెగా ఫ్యాన్స్ అందరూ బాగా పడుతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద, ఇవన్నీ మా పని చేయర్రి. ఆచార్య దేవబాబు అయిపోయింది. కొరటాల మా కంబ్యాక్ ఇచ్చిండు, గట్టి కంబ్యాక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏది చూడకుండా మంచి ఫ్యామిలీతో దసరా టైంలో మంచిగా ఎంజాయ్ చేయర్రి. అంతే. ఎన్టీఆర్ మాసు. సూపర్ హిట్. లాస్ట్ లో పార్ట్ 2 పెట్టకపోయి ఉంటే మంచిగా ఉంటుండే కానీ అయినా పర్లేదు. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేస్ అని చెప్పాడు కదా ఫ్యాన్స్. రాజమౌళి మీద బ్రేక్ చేసేసి అయిపోయింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా 6 years తర్వాత ఇటు కొట్టేసిండు అన్న. కాదు బ్రో. మ్యూజిక్ ర్యాంప్ సాంగ్స్ ఫైట్స్ అయితే సూపర్. అంతే సినిమా సూపర్. పార్ట్ 2 గురించి వెయిటింగ్. ఎన్టీఆర్ అన్న ఎలా చేశారన్న? సూపర్ వేశారా? ఎన్టీఆర్ కు యాక్టింగ్ ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సూపర్ యాక్టింగ్, సూపర్ డైరెక్షన్. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్.